నిన్న మొన్న కూడా రాత్రి వేళల్లో పాకిస్తాన్ డ్రోన్లు ఎగరేసింది, మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తున్నారు అన్నది మనమే వీడియోలు చేసుకున్నాం. అక్కడ డ్రోన్లు రాలేదా? వచ్చినాయి. అవి ఇంటర్సెప్ట్ చేశారా? చేయడం అక్కడ ఆన్ చేసుకుని కూర్చుని ఉన్నారు. కానీ అవి సరిహద్దు దాటట్లేదు. అంటే ఇక్కడ పాకిస్తాన్ కొత్త తెలివితేటలు ఏంటయ్యా అంటే భారత్ను ఒక ట్రాప్లోకి లాగే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు భారతదేశాన్ని ఏలెత్తి చూపెట్టడానికి అవకాశం లేని దాడి మొన్న చేసింది. ఎట్లా? వాళ్ళు వచ్చి ఉగ్రవాదులు మన ప్రజల ప్రాణాలు తీస్తే దానికి ప్రతీకారంగా ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేస్తే దానికి ప్రతీకారం అంటూ యుద్ధానికి వస్తే ఆ యుద్ధంలో దాని మూలాలని చితకబాది వెనక్కి పంపించింది. ఇది సైనిక పరంగా జరిగింది. అక్కడ ప్రపంచానికి అడిగినప్పుడు అవును ఉగ్రవాదులు మా దగ్గరకు వచ్చారు, ఉగ్రవాదుల మూలాలను లేపాం. వాళ్ళు దాన్ని తమ మీద యుద్ధంగా భావించి మా మీదకి వచ్చారు, మేము సమాధానం చెప్పాం. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. సరే, అందుకనే అమెరికా మధ్యలో జోక్యం చేసుకోవడమా లేకపోతే ఆగమంటమా ఎంత నడిచింది. పాకిస్తానోడి భయం వాడిని ఆపింది. అమెరికా శరణు జొచ్చి ఆపించుకున్నటువంటి సందర్భం. ఇప్పుడు పాయింట్ ఏంటి? ఈ 2 రోజుల నుంచి ఏం జరుగుతోంది? డ్రోన్లు పైకి ఎగరేస్తున్నారు, కానీ సరిహద్దు దాటినాయి. ఎట్లా? ఓన్లీ వాళ్ళ వైపే పెట్టుకుంటున్నారు. వాళ్ళు డ్రోన్ ఎగరేసిన ప్రతిసారి మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తున్నాం. అంటే అది కూల్స్తాం. వాళ్ళు ఏం చెక్ చేసుకుంటున్నారు? మొన్న 1 ఇట్లాగా, అలా కాకుండా నిన్న 50, 30 అట్లాగా. అవి మన సిస్టమ్స్ని యాక్టివేట్ చేయగలవా, మన సిస్టమ్స్ని దాటుకుని రాగలవా అన్నటువంటి పాయింట్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి తెలివైన ఎత్తుగడ అనమాట. దెన్ ఇక్కడ కంట్రోల్ చేయగలిగాం. ఇది మనది యాక్టివిటీ స్టార్ట్ కాగానే ఆపేస్తుంది. అది జరుగుతున్నటువంటి వ్యవహారం. యుద్ధం చెయ్యాలన్న ధైర్యం లేదు దానికి, కానీ మేము భయపడలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందుకని నేను నడిచింది. ఫైనల్గా అయితే యుద్ధం ఇక జరగాలి అంటే పాకిస్తాన్ తెగించాలి. యుద్ధం జరగాలి అంటే పాకిస్తాన్ తెగించాలి. పాకిస్తాన్ ముందుకు వస్తే దాని పిలక పీకిస్తాన్ అన్నటువంటి పాయింట్ నడిచిపోతుంది. ఆ భయం అయితే పాకిస్తాన్కి ఉంది అనడానికి సాక్ష్యం జస్ట్ అక్కడక్కడ మాత్రమే సినిమా చేసుకొస్తుంది. అదే వాస్తవ పిక్చర్.